నారద మహర్షి ద్వారా సతీదేవి దేహత్యాగం చేసిన వార్త కైలాసంలోని శివునికి చేరింది. ఆ వార్త విన్న మరుక్షణం యోగీశ్వరుడైన శివునిలోని శాంతమంతా అదృశ్యమై అతని దుఃఖం అనూహ్యమై విశ్వాన్ని దశించి వేసే ప్రళయకాల రుద్రుని క్రోధంగా మారింది. ప్రశాంతతకు మారుపోయిన ఆ పరమేశ్వరుడు భయంకరంగా గర్జించే రుద్రునిగా అవతరించాడు. అతని క్రోధాగ్ని లోకాలు కంపించాయి. ఆ మహోగ్ర రూపంలో శివుడు ప్రళయ తాండవం ప్రారంభించాడు. అది సృష్టికి లయం చేసే నాట్యం. ఆ తీవ్రమైన ఆవేశంలో శివుడు తన జటాజూటం నుండి ఒక జటను పెరికి పర్వతంపై విసిరికొట్టాడు. ఆ చర్యతో విశ్వమంతా కంపించిపోయింది. అది కేవలం ఒక జట కాదు, అది శివుని అణిచివేయబడిన దుఃఖం, క్రోధం మరియు న్యాయం యొక్క భౌతిక రూపం. శివుడు విసిరిన జట పర్వతాన్ని తాకిన ప్రదేశం నుండి ఒక భయంకరమైన అగ్నిజ్వాలలో ప్రజ్వలించింది. ఆ అగ్ని నుండి ఒక మహాభయంకరమైన ఆకాశమంత ఎత్తైన స్వరూపం ఆవిర్భవించింది. అతడే వీరభద్రుడు. కారు మేఘం వంటి నల్లని దేహంతో, 1000 చేతులతో, త్రిశూలం, గద, ఖడ్గం వంటి భయంకర ఆయుధాలను ధరించి, నిప్పులు కక్కుతున్న 3 నేత్రాలతో, భయంకరమైన కోరలతో, కపాల మాలలతో వీరభద్రుడు ఉద్భవించాడు. అతనితో పాటే ఆ అగ్ని నుండి మహాకాళి యొక్క ఉగ్రరూపమైన భద్రకాళి కూడా ఆవిర్భవించి అతనికి తోడుగా నిలిచింది. వీరభద్రుడు సాధారణ జీవుల వలె గర్భాన జన్మించినవాడు కాదు. అతను అయోనిజుడు, అనగా శివుని పవిత్రమైన న్యాయబద్ధమైన క్రోధానికి ప్రత్యక్ష స్వరూపంగా ఆ క్రోధాగ్ని నుండి ఉద్భవించినవాడు. అతను దైవిక ప్రతీకారానికి సాధనం. శివుని ముందు నిలబడిన వీరభద్రుడు చేతులు జోడించి తన ఆవిర్భావానికి కారణం ఏమిటో, తన కర్తవ్యం ఏమిటో ఆజ్ఞాపించమని ప్రార్థించాడు. అప్పుడు రుద్ర రూపంలో ఉన్న శివుడు ఒకే ఒక స్పష్టమైన ఆజ్ఞను జారీ చేశాడు. వీరభద్ర, నా ప్రథమ గణాలను వెంటబెట్టుకుని వెళ్ళు. దక్షుడిని, అతని అహంకారాన్ని ప్రతీక అయిన ఆ యజ్ఞాన్ని సర్వనాశనం చేసిరా. ఆ ఆజ్ఞ వీరభద్రుని చర్యలకు దైవిక ఆమోదాన్ని ఇచ్చింది. అతను తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు కాదు. ధర్మాన్ని పునఃస్థాపించడానికి పరమేశ్వరుని ఆజ్ఞను శిరసా వహించే సేనాధిపతి. అతని విధ్వంసం వెనుక ఉన్న చట్టబద్ధమైన మరియు తాత్విక ఆధారం ఇదే. ఈశ్వరునిలో కనిపించే క్రోధం సాధారణ మానవులలో ఉండే ద్వేషపూరితమైన కోపం వంటిది కాదు. అది ధర్మగ్లాని జరిగినప్పుడు, అధర్మం హెచ్చుమీరినప్పుడు విశ్వ సమతుల్యతను కాపాడటానికి ఆవిర్భవించే ఒక దైవిక శక్తి. దక్షుడు అతని అనుచరులను కేవలం ఒక వ్యక్తిని అవమానించలేదు. వారు సృష్టికి ఆదిశక్తి అయిన జగన్మాత మరణానికి, పరమేశ్వరుని నిందకు కారణమయ్యారు. ఇది క్షమించరాని అధర్మం. ఇటువంటి తీవ్రమైన అపరాధాన్ని సరిదిద్దడానికి సౌమ్యమైన ప్రతిస్పందన సరిపోదు. అందుకే శివుని క్రోధం వీరభద్రుని రూపంలో ఒక కేంద్రీకృత శక్తిగా మారి న్యాయాన్ని స్థాపించడానికి బయలుదేరింది. సృష్టి, స్థితి, లయల కారకుడైన పరమాత్మలో లయ కారకత్వం కూడా ఒక ముఖ్యమైన దైవిక లక్షణమని ఈ ఘట్టం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ విధ్వంసం చెడు కాదు, అది శుద్ధి మరియు న్యాయ స్థాపన కోసం జరిగిన ఒక అవసరమైన చర్య.